ఎవరిదైనా కులం అడగటం కుసంస్కారం అని భావించేటువంటి కాలంలో కూడా ప్రభుత్వమే మీ కులం ఏంటి అని చెప్పి అడగటం అంటే మనం ముందుకెళ్తున్నామా లేక మళ్ళీ మధ్యయుగాలకు వెళుతున్నామా? తెలంగాణ క్యాస్ట్ సర్వే లెక్కలు బయటకు వచ్చినాయి. అంటే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే లెక్కలు అన్నమాట. తాజా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,65,00,000 మంది. సర్వే ద్వారా వివరాలు సేకరించింది మాత్రం 3,54,00,000 మందిని మాత్రమేనట. ఎందుకంటే 3.10% మంది జనం సర్వేలో పాల్గొనలేదట. దాదాపు 15 ఏళ్ల క్రితమే తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇన్నేళ్ల తర్వాత కూడా తెలంగాణ జనాభా 3,65,00,000 అని తాజా లెక్కలు చెప్తున్నాయి. ఇక అసలు విషయం, తెలంగాణలో ఏ కులం వాళ్ళు ఎంతమంది అని. ఎవరిదైనా కులం అడగటం కుసంస్కారం అని భావించేటువంటి కాలంలో కూడా ప్రభుత్వమే మీ కులం ఏంటి అని చెప్పి అడగటం అంటే మనం ముందుకెళ్తున్నామా లేక మళ్ళీ మధ్యయుగాలకు వెళుతున్నామా అని అనిపించక మానదు. దాని గురించి తర్వాత లోతుగా మాట్లాడతాను. ఇక ఏ కులం జనాభా ఎంత? బీసీ జనాభా 46.25%, ఎస్సీ జనాభా 17.43%, ఎస్టీ జనాభా 10.45%, ఓసీ జనాభా 15.79%, ముస్లిం జనాభా 12.56%. ఇందులో చిన్న గందరగోళం ఏంటంటే ఓసీ జనాభా వాస్తవానికి 13.21% అట. కానీ ముస్లింల్లో దాదాపు 2% ఓసీలను కలుపుకుంటే ఇది 15.79% అయింది. అట్లాగే బీసీ జనాభా 46.25% అని చెప్పినా ముస్లింలలో బీసీలుగా గుర్తింపబడిన దాదాపు 10% కలిపితే అది దాదాపు 56% అవుతుంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కుల భావన లేదు అని చెప్పే ముస్లింలలో కూడా బీసీలు ఓసీలు అని చెప్పి వర్గీకరించటం. ఈ సర్వే ఎంతవరకు కరెక్ట్ అని అనుమానించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సర్వేలో క్రిస్టియన్ల ప్రస్తావన లేదు. అంటే తెలంగాణలో క్రిస్టియన్లు లేరు అని భావించాలా? అది నిజం కాదని ఏమాత్రం తెలంగాణతో పరిచయం ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. తెలంగాణలో కుల గణన సర్వే రిపోర్ట్ వచ్చిందని విన్న చాలామంది ఆశ్చర్యపోయారు. అసలు మా దగ్గరికి ఎవరూ రాలేదు, మా కాలనీకే ఎవరూ రాలేదు, మరి సర్వే పూర్తయిందని ఎట్లా చెప్తున్నారు అని చాలామంది ప్రశ్నలు గుప్పిస్తున్నారు సోషల్ మీడియాలో. అందుకే ఈ కులాల లెక్కలు ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఒక చారిత్రక కారణం కూడా ఉంది. ఇప్పుడు జరుగుతున్న కుల గణన గతంలో జరిగిన కుల గణన కంటే ఏ విధంగా భిన్నం అనేది తెలియదు. ఎందుకంటే 2011లోనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జనాభా లెక్కల్లో భాగంగా కుల గణన కూడా చేశాము అని ప్రకటించింది. దీనికి సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ SECC అని అప్పట్లో పేరు పెట్టారు. ఇది స్వాతంత్ర్యానంతరం తొలిసారి జరిగిన కులగణన. ఆ రిపోర్టుని 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాల. 2011లో జరిగిన కులగణనలో చాలా ఎనామలీస్ కనిపించినాయి. అందువల్ల ఆ రిపోర్ట్ని ఇప్పటి వరకు బహిర్గతం చేయాల. కులగణనలో ఉండేటువంటి చిక్కులేంటి అనేది 2011 సెన్సస్లో వెల్లడైంది. 1931 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 4,147 కులాలు ఉన్నాయి అనేది ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం. అయితే 2011 క్యాస్ట్ సెన్సస్లో 46 లక్షల కులాలు ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చిందట. ఇది చూసి అధికారులు బేజారెత్తిపోయారట. చాలామంది తమ ఉపకులాల్ని అలాగే వంశవృక్షాన్ని కూడా ఒక కులంగా పేర్కొనడం వల్ల ఈ సమస్య తలెత్తింది అని చెప్పి గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కుల గణన అనేది చాలా చిక్కులతో కూడుకున్న విషయం అని అర్థమైంది. ఈ కారణం చేతనే తెలంగాణలో జరిగిన కుల గణన ఎంతవరకు నమ్మదగినది అనే ప్రశ్న ఉంది. అదట్లా ఉంచితే వెనకబడిన వారికి టార్గెటెడ్గా సంక్షేమం అందించడానికి ఈ కుల గణన చేపట్టామని కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటోంది. మరి ఈ సర్వే వల్ల కొత్తగా తెలిసిన అంశాలేంటి? తెలంగాణలో బీసీల సంఖ్య చాలా ఎక్కువ అనే ఈ విషయం తెలియని వాళ్ళు తెలంగాణలో ఎవరైనా ఉన్నారా? ఎస్సీలు ఎస్టీలు అభివృద్ధిలో వెనకబడ్డారు అనేది కూడా పాత విషయమే. వాస్తవానికి కావాల్సింది ఆయా కులాల ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించిన సమగ్ర సమాచారం. మరి మొత్తం రిపోర్ట్ బయటకు వస్తే కానీ ఆ వివరాలు తెలియవు. అవి ఎంత సమగ్రంగా ఉన్నాయో కూడా తెలియదు. రేపు అంటే ఫిబ్రవరి 4వ తేదీన క్యాబినెట్లో ఈ సర్వే రిపోర్ట్ని చర్చిస్తారట. ప్రస్తుతం అయితే
ఈ సర్వేలో బీసీలని గంపగొత్తుగా చూపిస్తున్నారు. బీసీ కులాల్లో ఉన్న అంతరాలు ఏంటి అనేది ఈ సర్వేలో విశ్లేషించారో లేదో తెలియదు. ఎస్సీ కులాల్లో కూడా ఈ అంతరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియడం కూడా ముఖ్యమే. అవి లేకుండా ఓవరాల్గా కులాల గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. ఇక అసలు విషయం, కుల గణన ఎందుకు అంటే తద్వారా ప్రభుత్వ పథకాలని చివరి మనిషి వరకు టార్గెట్ చేయడం కోసం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి రాజకీయ అధికారాన్ని కూడా ఈ ప్రకారం పంచుతారా? తెలంగాణలో ఏ కులం ఏ నిష్పత్తిలో ఉందో తెలిసింది కాబట్టి ఆ ప్రకారం దామాషా పద్ధతిలో అధికారాన్ని పంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడుతుందా? తాజా సర్వే ప్రకారం 85% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి సీఎం పదవితో సహా క్యాబినెట్లో పదవులను ఇస్తారా? లేకపోతే ఇదంతా కూడా ఊరికే రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమేనా? బీజేపీ మతం పేరు మీద రాజకీయం చేస్తోంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కులం పేరుతోటి రాజకీయాలు మొదలుపెట్టిందా? అసలు సమాజంలో ఆయా వర్గాల్ని అభివృద్ధి బాటలో నడిపించాలి అంటే కావాల్సినటువంటి ఫ్రేమ్వర్క్ సామాజిక ఆర్థిక స్థితిగతుల లేక వాళ్ళ కులమా? కులాల వారీగా లెక్కలు తీయకపోతే అభివృద్ధి చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. మరి 70 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఈ విషయం ఎందుకు తట్లా? కుల ప్రాతిపదికగా మాత్రమే పేదరికాన్ని నిర్మూలించగలం అనేటువంటి ఒక కొత్త థియరీని తీసుకురావడం జనాన్ని తప్పుదోవ పట్టించడం కాదా? కులంతో సంబంధం లేకుండా పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యం కాకపోతే ప్రపంచంలో కులం లేని దేశాలన్నీ, ఇంకే దేశంలో కులం లేదు ఎక్సెప్ట్ ఇన్ ఇండియా, వాళ్ళు మరి ఏ విధంగా ఈ పేదరికాన్ని పోగొట్టారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఎస్సీ ఎస్టీల జనాభాని కుల ప్రాతిపదికగానే లెక్కిస్తున్నారు. ఇప్పటికి 78 ఏళ్ళు అయినా వాళ్ళల్లో ఇప్పటికీ పేదరికం ఎందుకు తొలగిపోలేదు? మరి ఎస్సీ ఎస్టీల లెక్కలన్నీ ఉన్నాయి కదా 1947 నుంచి. ప్రభుత్వం చెప్పేటువంటి టార్గెటెడ్ అప్రోచ్ ఎందుకు పనిచేయలేదు మరి వాళ్ళ విషయంలో? బ్రిటిష్ పాలనలో మతాల వారీగా జనాభా లెక్కలు తీయడం వల్లే కమ్యూనల్ భావనలు ఎక్కువై దేశ విభజన జరిగింది అనేది చాలామంది అభిప్రాయం. కుల గణన చేసి ఏ కులం వాళ్ళు ఎంతమందో బహిర్గతం చేయడం వల్ల మళ్ళీ ఐడెంటిటీ పాలిటిక్స్ పెరుగుతాయి. సమాజంలో కులాల వారీగా చీలికలు మరింత బలపడతాయి. కుల నిర్మూలన చేసి కుల రహిత, కులం లేని సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి దేశ నాయకులు ఇప్పటిదాకా చెప్పిన మాటలకి ఇది విరుద్ధం. కుల గణన ద్వారా కుల స్పృహని ప్రజల్లో పెంచడం వల్ల దేశ సమైక్యతకి సమగ్రతకి విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆధునిక యుగంలో వ్యక్తుల జీవితాల్లో మతానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో కొంత అవసరత అంటే రెలవెన్స్ ఉందేమో కానీ కులానికి అటువంటి ఫంక్షన్ లేకపోతే అవసరత చాలా తగ్గిపోయింది. అటువంటి సమయంలో మళ్ళీ ఇప్పుడు కులాన్ని లెక్కించి కుల ప్రాతిపదికగా వ్యక్తుల్ని ప్రభుత్వమే గుర్తించటం సమాజానికి చేటు చేస్తుంది అనేది నా భావన. తాజాగా జరిగిన కుల సర్వేని తెలంగాణ ప్రభుత్వం ఎట్లా వినియోగిస్తుంది, దీని ప్రభావం తెలంగాణ సమాజం మీద ఎట్లా ఉంటుంది అనే విషయాలు ముందుగానే తెలియవు.